అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఇప్పుడు అందరూ వీడియోస్ చూస్తుంటారు. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ అవగతం అంటే అర్థం అవ్వాలని, అదేవిధంగా కొన్ని స్టోరీస్ లాగా చెప్తుంటేనే చక్కగా అర్థమవుతాయన్న విధంగా నేను దీన్ని పరిశీలించి ఒక్కొక్కటి స్టోరీ లాగా చేసి రాసుకొని అది మీ ముందు వ్యక్తం చేస్తున్నాను. కొన్నేమో ప్రమాణాలు ఉన్నాయి, కొన్నేమో నిజంగా అందులో స్టోరీస్గా ఉన్నాయన్నమాట. దేనికి దానికి ఎక్కడికక్కడ ఎప్పుడైతే అవి నిజమైన స్టోరీస్ అక్కడ చెప్తాను. కొన్నేమో అసలు వాళ్ళ మధ్యలో మాట్లాడుకున్నవి చెప్తాను, కొన్ని అర్థమయ్యే విధంగా చెప్తాను. శ్రీమాత్రే నమః. మొదలు పెడదాం. ఈరోజు ఒక పెద్ద ఇంటి గృహప్రవేశం జరిగింది. 3 అంతస్తుల మేడ, అందమైన ఫర్నిచర్, ఖరీదైన లైట్లు, ఇంట్లో చూసిన వాళ్ళంతా వావ్ అనే విధంగా అన్నీ ఉన్నాయి. కానీ ఆ ఇంట్లో ఒకటి మాత్రం లేదు, అదే ప్రశాంతత. ఉదయం లేస్తే ఎవరికి వాళ్ళు ఫోన్లు, టీవీలు, టెన్షన్లు, అరుపులు. భర్త ఏమనేవాడంటే, నేను కష్టపడి సంపాదిస్తున్నాను, దేవుడు వచ్చి ఏమి ఇవ్వలేదు అని. భార్య కూడా ఇప్పటి కాలంలో ఇవన్నీ పూజలు, నామస్మరణ అవసరమా అనేది. పిల్లలు ఇంకాస్త ముందుకే వెళ్ళిపోయారు. దేవాలయానికి వెళ్దామంటే బోర్ అంటారు, యాత్రలకు రారు, భోజనం ముందు చేతులు జోడించరు, ఇంట్లో దీపం పెట్టినా నవ్వుకుంటారు. అంటే కొంతమంది పిల్లల్ని చూస్తుంటాం కదా, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ చేస్తే ఇవన్నీ జరుగుతాయా అని. అంటే వాళ్ళకి తెలియదు, ముఖ్యంగా చెప్పేవాళ్ళు ఉండరు. పెద్దవాళ్ళకే కొన్నిసార్లు వాళ్ళు ఏమంటారంటే, దేంట్లో ఉంటుంది అవగాహన, ఆ పని మాత్రం మేము చక్కగా చేయగలుగుతాం, అలాంటిది అవగాహన కానీ దాని గురించి తెలియనప్పుడు ఎలా అని అనేవాళ్ళు కూడా ఉన్నారు కదా. అట్లానే పిల్లల భావం ఏముంటుంది, ఇంకా అసలు పెద్దవాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళకి కొంచెం విచిత్రంగా అనిపిస్తుంటుంది. అలా సంవత్సరాలు గడిచిపోయేవాళ్ళు. ఇంట్లో డబ్బు పెరిగింది కానీ ఇంట్లో మాటలు తగ్గిపోయాయి. ఒకరికి ఒకరు దగ్గరగా ఉన్న మనసులో దూరం అయిపోయారు. మనసులు మాత్రం దూరం అయిపోయాయి, ఎందుకంటే విభిన్నంగా ప్రవర్తిస్తుంటారు. ఎవరు తోచింది వాళ్ళు. సిస్టమ్స్ పెట్టేదేందుకు, ఆ తరహాగా చేస్తే ఒక పని పూర్తవుతుందని. అది ఎప్పుడు జరుగుతుంది, కుటుంబం అంతా కలిసి ఒక చర్చించుకొని ఒక పద్ధతిగా చేస్తున్నప్పుడు ఆ పూజా విధానం ఎట్లా పూర్తవుతుందో ఆ పనులు కూడా అలా పూర్తవుతాయి. అప్పుడు ఏమవుతాయి, మాటలు వస్తుంటాయి, డౌట్స్ వస్తుంటాయి, మన పనులు అవుతుంటాయి, అన్నీ క్లియర్ అవుతుంటాయి. అంటే ఒక పర్టిక్యులర్గా ఒక పని అవుతుంటుంది, ఆ ప్రోటోకాల్ రూపంగా అవుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, మొత్తం పక్కన పెట్టేయడం వల్ల మాటలు కూడా ఉండవు. ఇంకా మనసు సంబంధించిన కూడా వీళ్ళకి అర్థం కాదు. ఇంట్లో ఒక పెద్ద సమస్య వచ్చింది అంతలోగా. ఎలాంటిదంటే బిజినెస్ నష్టాలు, ఆరోగ్య సమస్యలు, పిల్లల మధ్య గొడవలు. అప్పుడు ఆ ఇంటి యజమాని మొదటిసారి నిశ్శబ్దంగా కూర్చున్నాడు. అర్థం కాలే అతనికైనా ఏం చేయాలని. ఇంత సంపాదించాము కానీ ఇంట్లో శాంతి లేదు, ఎందుకు లేదు అని. అప్పుడు వాళ్ళ ఇంటి పక్కలోనే ఒక పెద్ద ఆవిడ ఉండేదన్నమాట. మెల్లిగా ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, ఏంటండి ఏమి ఇలా మా ఇంట్లో జరిగిందని చెప్పుకున్నారు. కొంతమందికి ఇంకా కొంచెం జ్ఞానం ఉంటుంది నిజం చెప్పాలంటే, ఇట్లాంటి టైంలో ఎవరి దగ్గర వెళ్ళాలి, ఏం అడగాలి అని. ఇంకా ఇతను రోజు బాధపడుతుంటే ఆ విధంగా వెళ్ళి ఆవిడని అడిగారనమాట. పెద్ద ఆమెను అడిగితే ఆమె మెల్లగా చెప్పింది ఏమనంటే, బాబు, ఇల్లు కట్టడం ఒకటి సరిపోదు, ఇంట్లో ప్రాణం కూడా ఉండాలి. ఇప్పుడు చూడండి, మనిషికి ఎలా చైతన్యం మనిషి శరీరంలో ఉంటుందో అప్పుడు ప్రాణం ఉన్నట్టు, ఆ ఇంటికి కూడా చైతన్యము అన్నీ కనిపించాలి. అది అంత శక్తికి ఉండాలి. ఆ విధంగా ఆవిడ చెప్పుకుంటూ వచ్చారనమాట. భోజనం చేసే ముందు కృతజ్ఞత భావం ఉండాలి, ఇంట్లో ఒక దీపం వెలగాలి, పిల్లలకు ఒక మంచి నామం వినిపించాలి, దేవుడి మీద భయం కాదు దైవభావం ఉండాలి. ఇవి లేకపోతే ఇల్లు మెల్లగా హోటల్గా మారిపోతుంది. వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతారు, కానీ ఇంటి ఆత్మ ఉండదు. అది ఆ మాట అతని మనసులో బాగా బలంగా
తగిలింది. మరుసటి రోజు మొదటిసారి ఆ ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగింది. బలవంతంగా కాదు, భయంతో కాదు, ఉన్నదంతా కేవలం మన శక్తి మాత్రమే కాదు అనే వినయంతో. అంటే మనం అనుకుంటాం కదా, నా శక్తి కోసం చేస్తాము, నాకు అన్నీ ఉన్నాయి, నేను ఏమైనా చేయగలుగుతానని. కానీ నిజంగా చెప్పాలంటే కొంచెం కృతజ్ఞత భావంతో ఆ భగవంతుడికి, ఆ ప్రకృతికి, అష్టదిక్పాలకులకి, నవగ్రహాలకి, ఎప్పుడైతే భూమాతకి అందరికీ నమస్కరించి చేసే పని ఎప్పుడైనా నెరవేరుతుంది. అది ప్రత్యేకించి ఒక నామస్మరణ చేయని అవసరం లేదు. ఖచ్చితంగా మనసులో ఆ కృతజ్ఞత భావం చెప్పుకుంటూ తింటే ఖచ్చితంగా ఏదో ఒక దృష్టి మనల్ని కాపాడుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మొత్తం కుటుంబం కలిసి పిల్లలతో సహా యాత్రకు తీసుకెళ్లారు. అక్కడ కథలు చెప్పారు. భోజనం ముందు 2 క్షణాలు మౌనంగా భగవద్నామం స్మరణ చేయాలని పాటించడం మొదలుపెట్టారు. ఇల్లు కొన్ని రోజుల్లోనే మారడం మొదలుపెట్టింది. కానీ మెల్లగా అరుపుల స్థానంలో మాటలు వచ్చాయి. టెన్షన్ స్థానంలో ప్రశాంతత వచ్చింది. ఇంటి గోడల మధ్యన మళ్ళీ జీవం కనిపించింది. అప్పుడు ఆ ఇంటి యజమాని అర్థం చేసుకున్నాడు, భగవన్నామం అంటే కేవలం పూజ కాదు, ఇంటిని నిలబెట్టే ఒక శక్తి. శ్రీమాత్రే నమః.